నమస్కారం ఎస్ఆర్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా వరి ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుతో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడికాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. వనపర్తి మండలం రాజపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయటం లేదని వరిపర్తి నుండి కొత్తకోటకు వెళ్లే రోడ్డుపై వరి ధాన్యం పోసి ధాన్యానికి నిప్పు పెట్టి ధర్నా నిర్వహించిన రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయటం లేదని రైతులు కన్నెర చేశారు. రాజపేట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం బస్తాలను రోడ్డుపైకి తీసుకువచ్చి రోడ్డుకి అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా రాజపేట గ్రామంలో దాదాపు 45 రోజులైనా ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లను కూడా దొడ్డు వడ్ల ధరకే దింపుకున్నా పర్వాలేదు, కానీ మా వడ్లను కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడ్డది మొన్న మొత్తం ఇది పక్కన కొనుగోలు కేంద్రంలో ఒడ్డు పోసుకుని ఉన్నాం. ఇంతవరకు కూడా ప్రభుత్వం 2 లారీల ఒడ్డు పోయినవి. ఇంతవరకు 8 మంగళవారం నాడు పోయి లారీ రాక గన్ని బ్యాగులు 4 రోజులు లేట్ చేసి ఇచ్చిండ్రు. గన్ని బ్యాగులు ఇచ్చిండ్రు, సరిపోయిన గన్ని బ్యాగులు ఇవ్వడం లేదు. పాత సంచులు ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులతో బ్రోకర్గిరి చేసి పాత సంచులు కొని పాత సంచులు పంపిస్తుంటే అవిట్లో 100 సంచులు ఒక రైతుకి ఇస్తే అందులో 20 సంచులే పనిచేస్తున్నాయి. 80 సంచులు ఈ కొనుగోలు కేంద్రం చుట్టుముట్టు ఇప్పుడు ఎదుర్కొంటే దాదాపు 5000 సంచులు వెళ్తాయి పాత సంచులు. అవి ఎత్తనీక రాక అమ్మాయిలు ఎత్తడం లేదు. కిలోలు తీస్తున్నారు, కింటాలకు 10 కిలోలు కట్ అవుతుంది, కింటాలకు 10 కిలోలు కట్ అవుతున్నాయి. ఇదేంటి అని అడిగితే తరుగు అంటారు, తాళు అంటారు. తాళు అంటే ఈ తాళేడు ఉంది, తరుగేడు ఉంది. 4 రోజులు అవుతుంది ఒడ్లు వచ్చి తాళు. ఈ రోజు నువ్వు వచ్చిన వారం రోజులకే కొనుగోలు చేస్తే రైతు 40 కిలోల సంచి ఈ రోజు మన తూకం చేసింది. ఒక సంచి తూకం చేయండి, ఇప్పుడు 46 కిలోలు వస్తుంది. అయినా 36 కిలోలు వస్తాయి. ఎందుకంటే తూకం చేసి 15 రోజులు అవుతుంది కదా, పుట్టేసి 15 రోజులు అవుతుంది కదా. ఎత్తకపోవడం వల్ల తరుగు ఆ కింద సెదలు బట్టి సంచి సెదలు తినేస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పించింది. గత ప్రభుత్వంలో లేకుండే, అది ప్రభుత్వం ఏదన్నా కానీ ఇదన్నా కానీ అదన్నా కానీ లేకుండే. అటువంటి అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. ఏం చేస్తాం? రైతులను ఆదుకునే నాదు లేదు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ముందస్తు ప్రణాళికతో మా ఆయన వరి పండించొద్దని చెప్పాలి. ఈ ఎరువులు సప్లై చేయలేకపోతుంది గవర్నమెంట్. రైతులతో ఒడ్లు కొనుగోలు చేయలేకపోతుంది. రైతు బాంధు ఇవ్వలేకపోతుంది. వరి నాట్లు స్టార్ట్ అవుతాయి, వరి తుకాలు పోసేది. ఒడ్లు తక్షణం ఒడ్లు మాకు రోజు 2 లారీలు 1 లారీలు పెట్టి తక్షణం ఒడ్లు లేపితేనే మేము ధర్నా విరమిస్తాం, లేకపోతే విరమించాం. ఈ రాజపేట గ్రామంలో రాజనగరం ఇక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత 11 సీజన్ల నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే టైంకు ఏప్రిల్ 4వ తారీఖు ఏర్పాటు చేసి మరి ఏప్రిల్ 30 తారీఖు వరకు కాంటాలేసి అయిపోగొట్టే మానవాయితీ ఉండేది. ఈసారి అది లేట్ అయ్యింది. ప్రాసెస్ చేయడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతోన ఇది చాలా లేట్ చేసి రైతులకు చేసి అమాలీల మీద ఒత్తిడి. ఎక్కడ మిల్లర్లను ఏర్పాటు చేయలేదు, మిల్లర్లతో అవగాహన సదస్సు పెట్టలేదు, ఏం జరగలేదు. గాబరగా పంపిస్తే ఆ ధాన్యాన్ని అక్కడ మిల్లర్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తరుగు పేరు మీద తాళ్ళు పేరు మీద విచిత్రంగా కట్ చేస్తున్నారు. కొంతమంది రైతుల ఆవేదన అయితే తట్టుకోలేక అంట తడిపెట్టిన రోజులున్నాయి. 2 ట్రాక్టర్లు మిల్లర్ దగ్గరకు పంపితే నూక అవుతున్నాయని చెప్పి రిటర్న్ పంపించారు. యాసంగి సీజన్ లో ఒడ్లు నూక అనేది సర్వసాధారణం. రైతు అది కూడా తెలియదా వీళ్ళకు? ఈ గవర్నమెంట్ సోయలేదా? 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అందరికి తెలుసు ఇవి నూక అయితేనే ఆ ఒడ్లు అందరికి తెలిసిన మాట. మరి తెలిసి కూడా ప్రభుత్వం ఈ పర్బాయిల్ మిల్లుకి పంపాలి, కానీ రా మిల్లులకు ఎందుకు పంపుతారండి? ఇది ఉద్దేశపూర్వకంగా పంపేదే కదా. పంపించి రైతులను ఎన్ని దినాలు తిప్పలు పెడతారు? యూరియా కష్టాలు భరించారు మొన్నటి వరకు. ఈ సీజన్ రైతు బంధు కూడా వేయలేదు సకాలంలో. రైతు బంధు వేసిన ఈ నష్టాలు కొద్దిగా పూడ్చుకుంటారు వాళ్ళు. రైతు బంధు ఇప్పుడు ఏం అవసరం అంటే ఈ పంట పండించిన రైతుకు కొంత పెట్టుబడిలో వానికి తగ్గుతుంది కాబట్టి రైతు కొంచెం తన రుణాన్ని తీర్చుకుంటాడు. అది చూడలేదు. ఇప్పుడు పండించిన పంట
అసలు గతంలో ఎప్పుడు కూడా కొంత తాలుండేది. ఈసారి 2 సీజన్లు అయింది. రైతు కూడా చాలా చక్కగా ధాన్యాన్ని తీసుకొస్తున్నాడు. ఆ ధాన్యాన్ని కూడా ఈరోజు మరి తరుగు పేరువిన 10 కిలోలు తీస్తున్నారు. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. తక్షణమే తాండాలు ఏర్పాటు చేసి రైతుకు వెంబడే అన్ని లారీలు పంపించి ట్రాన్స్పోర్ట్ మెరుగుపరిచి. ఉపాధి హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకి కూలీ హాజరు కావాలి. దీంతో ఖమ్మం జిల్లా వైరా మండలం దాచాపురం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశానికి కూలీలు చేరుకున్నారు. అయితే సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యల కారణంగా గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 6 గంటలకి స్పాట్ కు వచ్చిన 7-8 గంటలు దాటినా ఫోటోలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక కూలీలు అక్కడే పడిగాపులు కాశారు. ఫోటో అప్లోడ్ కాకపోతే ఆ రోజుకి సంబంధించి హాజరు పడదని, తద్వారా కూలీ డబ్బులు రావని ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఒకవైపు పెరుగుతున్న ఎండలు, మరోవైపు సాంకేతిక సమస్యలతో తమ సమయం వృధా అవుతుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోల అప్లోడ్ సమస్యని తక్షణమే పరిష్కరించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని దాచాపురం గ్రామ ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని హక్కుగా అడగటం భిక్షం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిచ్చగాడిగా సంబోధించడం తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే, కేంద్రానికి రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ తిరిగి తక్కువ నిధులే వస్తున్నాయని వ్యాఖ్యానించారు. మక్కల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం 6 ఎకరాల స్థలాన్ని కేటాయించి చదును పనులు కూడా చేపట్టామని తెలిపారు. స్థలం పేరుతో కేంద్రీయ విద్యాలయాన్ని ఇతర ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గౌరవ పార్లమెంటు సభ్యులు మొన్న వివిధ ప్రాంతాల్లో కావచ్చు, నిన్న జగిత్యాలలో మీటింగ్లో వారు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిని బిచ్చగాడని ప్రస్తావించడమే కావచ్చు, లేదా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలం కేటాయించలో ఎమ్మెల్యే అసమర్థత అని చెప్పి నా గురించి మాట్లాడేది. మూడవది, ఎవరో పాత్రికేయ మిత్రులు అడిగినప్పుడు నైతికత గురించి అంటే ఎమ్మెల్యే పార్టీ మారినని మాట్లాడేది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంలో ఎంపీ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను. మనది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించాలి. ఇవాళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైన ఇస్తే మీరు రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించాల్సిన కేంద్రం, దాంట్లో బాధ్యతాయుతంగా ఉన్న పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఎక్కువ దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రినో, నేను ఎంపీ గారినో, కేంద్ర మంత్రులు అడిగితే అది అడుక్కున్నట్టయితుందా, భిక్షమవుతుందా? నేను మీడియా ద్వారా జగిత్యాల ప్రజలను, ఏదైతే గౌరవ పార్లమెంటు సభ్యులు నిన్న ముఖ్యమంత్రి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని, మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా
ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించిన అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు నన్ను ఏదో మాట్లాడారని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకొని 85,000 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టిఆర్ నగర్లో రోడ్డుకు 200 కిలోమీటర్ల దూరంలోనే 200 మీటర్ల దూరంలోనే ఉన్నది. మక్కల కొనుగోలు కేంద్రం విషయంలో మీరేమి ఇస్తున్నారో సపోర్ట్ రైతులకు చెప్పాలి. వరి ధాన్యం దాంట్లో ఇక్కట్లకు మీరే కారణం. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై తైవాన్ స్పేర్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో వైరా నియోజకవర్గం నుంచి రైతులు 5,445 ఖాతాలకు 33 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. సిరిసిల్ల కేటీఆర్ వాళ్ల అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయని రుణమాఫీ నేడు వైరా నియోజకవర్గంలో చేయడం గర్వకారణమని ఎమ్మెల్యే రామదాసు నాయక్ అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు చెట్టు కింద కూర్చున్నప్పుడు, ఊళ్ళలో అరుగుల మీద కూర్చున్నప్పుడు, చర్చ వచ్చినప్పుడు ఇగో ఇంతమంది మీ ఊళ్ళో ఇచ్చాం, మా ఊళ్ళో ఇచ్చాం ఇంతమంది, కానీ మనం చెప్పే పరిస్థితి రావాలని చెప్పేసి మీ అందరికీ మనం చెప్తా ఉన్నాం. మనం ఇన్ని చేసుకుంటూ చెప్పుకుంటా పోకపోవడం వల్ల మనం చేసింది గ్రామాల్లో చెప్పకపోవడం వల్ల మనం ఏం చేయనోళ్ళ కనపడుతున్నామని మనం చెప్తా ఉన్నాం. చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చారు అగ్రికల్చర్ ఏఓ గారు, ఏడీ గారు. వైరా మండలంలో 6,500 మంది రైతు ఖాతాలుంటే 5,445 మంది రైతు ఖాతాలకి మనం రుణమాఫీ చేశాం. 33 కోట్ల 11 లక్షల రూపాయలు. అట్లే ఏఈఓలకు మనం చేస్తా ఉన్నా, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటే వాళ్ళకు పిలిపించి మాట్లాడతాం. ఏఈఓల దగ్గర క్లస్టర్ వైజు, గ్రామ వైజు పేర్లతో సహా కూడా రుణమాఫీ లిస్టు మీరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి. ఒక కాపీ మీకు పెట్టుకోవాలి. ఏవో గారు వాళ్ళు చెప్పండి, చెప్పాలి. 1-2 లిస్టులు గ్రామ పంచాయతీ సెక్రటరీలో కాపీ చెప్పాలి. ఓకేనా? ఎందుకంటే మీరు మీ నాయకత్వంలో చేస్తున్న 30 సంవత్సరాల్లో మీకు తృప్తి ఉండాలి, మాకు తృప్తి ఉండాలి. ఇంత చేశాం, ఇంత చేయించాం అని మనం ఉన్నవి చేసుకుని చెప్పే పరిస్థితి రావాలి. ఎప్పుడో ఎన్ని సంవత్సరాల సర్వీస్ మీది? 18 ఇయర్స్లో ఏమన్నా చేశారు? సిరిసిల్ల సిరిసిల్లాలంటే కేటీఆర్ ముఖ్యమంత్రి చేసిండు వాళ్ళయ్యా. 10 సంవత్సరాలు చేసింది కదా. విజయనగరం రామారావు లేక గొడవ పెట్టుకుంటారు రేపొద్దున ఆయన. రైతులందరికీ మనవి అంటే ముఖ్యమంత్రి గారి కొడుకు నియోజకవర్గంలో మీరు ఏవోగా చేసి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు కేటీఆర్, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అక్కడ కూడా ఇంతమంది అంత రుణమాఫీ వచ్చిందా? ఇంతమందికి ఇది అక్కడ చూస్తుందా? మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తుందా? రైతులు అంటే మీ వాళ్ళే కదా, మీ రైతులే కదా. మీ రైతులకు మీరు డబ్బులు అక్కడ వచ్చినాయి, ఇన్ని పైసలు వచ్చినాయా? ఇలా మీరు రావటం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం వల్ల, వాళ్ళందరూ కాంగ్రెస్ ని గెలిపించడం వల్ల, వాళ్ళందరూ నన్ను ఎంపీలను గెలిపించడం వల్ల, అక్కడ కాంగ్రెస్ రాజ్యం రావటం వల్లనే 6,500 మంది ఖాతాలకు, రైతులకి 5,445 మంది ఖాతాలో 33 కోట్ల రూపాయలు చిల్లర మాఫీ. మీ నాయకత్వం, మీ ఏడీ గారి నాయకత్వంలో రైతులకు ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పాలి. మీరు కూడా నా సాయంలో 15 సంవత్సరాలు చేసినా, 5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో చేసినా, ఆయన సొంత ఇలాగో ఉద్యోగం చేసినా ఒక్క ఏంటంటే ఏమంటారు దాన్ని, ఐలాండ్ పంపు రాలేదు, రుణమాఫీ రాలేదు. కాంగ్రెస్ రాజ్యం వచ్చిన తర్వాతనే వచ్చిందని మీరు నిక్కచ్చంగా చెప్పగలిగే పరిస్థితి రావాలి. అదే మన జీవితానికి అందం.
అంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి సాయం చేసే అవకాశం శక్తి వస్తుంది. నాగూర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని 167 జాతి రహదారిపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కొల్లాపూర్ మార్కెట్ యార్డులో తడిచిన వరి మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తరలించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుల సొంత జిల్లాలోని రైతుల అవస్థలు పడుతున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా విమర్శించారు. చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. చెరువులు నింపింది లేదు, కరువును వాపింది లేదు. కొనగండ్ల వాన పడితే వచ్చి చూసే దిక్కెలేదు. కోరి చేసుకున్న మగుడు ఎగిరెగిరి దండినట్టు. కోరి చేసుకున్న మగుడు ఎగిరెగిరి దండినట్టు. అడగబోతే లొల్లి పెట్టి అడ్డగోలు తిడుతున్నారు. వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన. వద్దురా నాయన. కట్టడి గాని కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏం చేస్తాను ఇంకా కొంచెం ఎల్లడికి వెళ్ళాయి మా ఎల్లి మంచిగా దినం చేస్తే అసలు ఈ అన్నం తినబుద్ధి అయితే లేదు. పెట్టుకొచ్చుకున్న అన్నం తినబుద్ధి అయితే లేదు. ఈ మక్కలని ఈ వడ్లను చూస్తే ఎవరికి చెప్పుకోవాలా మేము? దయచేసి చెప్పండి మీరే. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారిని, సివిల్ సప్లైస్ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వడ్లను అదే రేటుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనాల్సిందే. మీ నిర్లక్ష్యానికి రైతన్న నష్టపోకూడదు. మీ యొక్క బాధ్యత రైతానికి 3 నెలలు కష్టపడి అప్పులపాలు చేసి అహర్నిశలు కష్టపడ్డ రైతు గోస ప్రభుత్వానికి మంచిది కాదని కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా ఏదో కంటి తోడుపు చెదగా వచ్చి ఒక పిండి సంచికి 1500 ఒక పిండి సంచికి అంత తిప్పల వాడి ఒక డోన్ పెడితే ఒక పంపు కొడితే 500 రూపాయలు. అట్లా కష్టపడి ఇలా బూడిద అయిపోతుంది. మా ధాన్యం బూడిద అయిపోతుంది. ఇలా తిండి ఎట్లా తెల్లాలి నిద్ర వస్తలేదు. పిల్లం పిల్లలు మందు పోసుకొని సావాల, పురుగుల మందు. చెప్పండి అట్లన్నా. ఈరోజు మా సార్ వాళ్ళ పోయి చెప్పండి సార్, పురుగుల మందు పోసుకొని సావాలన్నా. ఈరోజు ఏది కూడా కొనాలనే ఆలోచన పరిస్థితి గట్లే ఉంది. ప్యాడీ కూడా మొలకొచ్చింది. ఇదేమో బూజు వచ్చింది కంప్లీట్గా. మా డిమాండ్ ఏంటంటే వీళ్ళ తప్పు కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. కాబట్టి మొత్తం మీరు కొనాలి, ప్రతి గింజ మీ ప్రభుత్వం కొనాలి. ప్లీజ్. వీళ్ళు తూకం చేసిన సంచులో వేసుకుంటున్నారు. లారీ పంపిస్తే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందంట.
ఒక్కసారి 2 సార్లు నానిపోయినాయంటే మళ్ళీ చేసి మళ్ళీ ప్యాక్ చేసి ఆరబెట్టి ప్యాక్ చేసిండ్రు. ఇమ్మీడియట్గా ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేయించండి ప్లీజ్. 500 బాడ చెప్పింది సార్, అన్ని వరకు బాడ చెప్పి చూడక రాలే. అడ్డీఓకి చెప్పిన తీసుకుపోతారు, రేపోతే సంగతి చూస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.